ఒక సిస్టర్ అయితే ఒక వీడియో అయితే సెండ్ చేసింది, ఇక్కడ చూపిస్తాను, నేను కొంచెం బ్లర్ చేస్తాను. ఓకే, ఈ వీడియో టైప్లో చేయమని రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఈ డైలాగ్ మీద చేసిన ఇంతకుముందు. కానీ ఇప్పుడు సేమ్ ఆ సిస్టర్ ఎలాగైతే పంపించిందో సేమ్ చేసిన, చాలామందికి నచ్చవచ్చు, చూడండి. నువ్వు క్రేజీగా ఉంటావు, కొంచెం క్యూట్గా కూడా. నువ్వు అలా అంటే గర్వంగా ఉంది, ఇంకా ఎక్కడో నువ్వు పుచ్చుకుంటావు. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ మీరు సపోర్ట్ అయితే చేయండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. చేద్దామని అనుకోలేదు, వేరే ఒక ప్లాన్ చేసుకున్న వేరే సాంగ్, కానీ ఇది కూడా బాగుంది కదా. నేను ఇంతకుముందు చేసిన, కానీ ఓకే ఇప్పుడైతే ఇదైతే మీరు సింపుల్గా చేసుకోండి, జస్ట్ 1 క్లిక్లో. ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ అయితే ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఓకే, మీకు ఫాంట్ కానీ ఇలాంటివి ఏం అవసరం ఉండదు, కానీ ఒక ప్రాసెస్ అయితే చెప్తాను, దాన్ని బట్టి మీకు ఎడిటింగ్ చేయడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దీనికి మీకు ఫాంట్ అయితే ఏం అవసరం లేదు, కానీ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందికి వచ్చేసండి, చెప్తాను. కిందికి వచ్చిన తర్వాత ఒకవేళ ఈ టెక్స్ట్ అనేది మీకు నచ్చితే ఇది కంటిన్యూ చేయండి, చాలా సూపర్ లుక్ అయితే ఉంది దీనికి. కానీ ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు చాలామందికి బ్లాక్లో ఇష్టం ఉంటుంది, బ్లాక్లో టెక్స్ట్ ఉంటే ఇంకా బాగుంటుందని. ఇప్పుడు పైన సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ బ్లాక్ కలర్, ఈ వైట్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ పెట్టేద్దాం దీన్ని. అంటే నేను ఒక ఐడియా అయితే ఇస్తున్నా, చాలా మంచి లుక్ రావాలంటే. ఇప్పుడు ఈ రెడ్ కలర్ అయితే ఉంది, ఈ రెడ్ కలర్ని ఉంచేసేయండి. ఇక్కడ కింద అయితే మనకు బ్లాక్ కలర్ టెక్స్ట్ అయితే కనిపిస్తలేదు కదా, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వైట్ కలర్ అయితే కన్వర్ట్ అయిపోయింది, బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఇదే మంచి ప్రాసెస్. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇలా ప్రతి ఒక్క టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ మాత్రం మీరైతే కలర్ మాత్రం చేంజ్ చేసుకోండి, వేరే కలర్ అయినా పెట్టుకోవచ్చు, కానీ వైట్ కలర్ సినిమాటిక్ లుక్ అయితే ఇస్తుంది. ఓకే, చాలా మంచి, అంటే మనం ఏదైనా సింపుల్ టెక్స్ట్ కనిపించాలంటే వేరే కలర్కి అసలు ఈ కలర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది, కాబట్టి వైట్ కలర్కి మ్యాక్సిమం వైట్ కలర్ పెట్టండి. ఇక్కడ ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను. ఈ స్టార్టింగ్లో అయితే రెడ్ కలర్ ఉంది, ఓకే. టెక్స్ట్లోకి వెళ్ళి వేరే టెక్స్ట్ పెడదాం, అంటే ఫాంట్ వేరేది పెడదాం. ఒక మంచి హ్యాండ్ రైటింగ్ ఫాంట్ పెడితే సూపర్ ఉంటుంది. ఇక్కడ మొత్తం క్యాపిటల్ లెటర్లో ఉంది కాబట్టి ఇలా స్మాల్ లెటర్ది ఏదైనా టెక్స్ట్ వేరేది పెడదాం. ఒక నిమిషం, ఒక బెటర్ టెక్స్ట్ పెడతా, ఏదైనా బాగా కనిపించేలాగా. ఓకే, ఇది చూడండి. ఓకే, ఇలా ఇక్కడ మనకు ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. ఇదైతే మనకు కొంచెం ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తే ఇక్కడ ఈ కరువులోకి వెళ్ళండి, అంటే ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఈ ఎక్స్ వాల్యూ ఉంది కదా, ఇది కొంచెం తగ్గించుకుంటే మీకు ఆ టెక్స్ట్ అనేది స్ట్రైట్గా కనిపిస్తుంది, ఇంకా సూపర్ లుక్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ట్రై చేయండి. కొంచెం స్క్రోల్ చేద్దాం. మీకు హ్యాండ్ రైటింగ్ ఫాంట్ నచ్చితే హ్యాండ్ రైటింగ్ ఫాంట్ ట్రై చేయండి, సింపుల్ ఫాంట్ నచ్చితే మీరు సింపుల్గా అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇది కనిపిస్తుందా మీకు, ఇందులో మీరు ఈజీగా ప్రతి ఒక్క ఫోటోని 1 by 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా. ఓకే, మ్యాక్సిమం నాకు ఐడియా ఉన్నంత వరకు బ్లాక్ స్క్రీనే పెట్టండి, వైట్ స్క్రీన్ కాకుండా బ్లాక్ స్క్రీన్ పెట్టుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకోటి, అలర్ట్ మోషన్ యాప్ ఏమైనా కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను, చెక్ చేసుకోండి. నిన్ననో మొన్న పెట్టాను అనుకుంటా, సెర్చ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.